మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం దిశగా వైఎస్ జగన్ దిశానిర్దేశనం చేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, కార్తిక్, మరికొద్ది సేపట్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులతోటి కీలక సమావేశం జరగబోతుంది. ఈ రోజు ఉదయాన్నే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గవర్నర్ ప్రసంగంలో నిరసన తెలియజేసిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్షంగా వైసీపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్న పరిస్థితి. అయితే దాన్ని ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటూ తేల్చి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుంచి కూడా వాకౌట్ చేసే వైఎస్ఆర్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, దానికి అనుగుణంగా ఎలాగ వ్యవహరించం చేయాలి, ఎలా వ్యవహరించాలనే అంశాల మీద అయితే శాసన సభ్యులతో పాటు శాసన మండలి సభ్యులు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. దాదాపు ఈ సమావేశం అనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు, కేవలం గొంతు నొక్కే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెబుతున్న పరిస్థితి. దాదాపు 41% ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. అయినా కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం మీద ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. హైకోర్టు కూడా స్పీకర్కి ఒక నోటీస్ ఇచ్చింది దీని మీద స్పందించాలని. అయితే లాస్ట్ అసెంబ్లీ సమావేశంలోనే స్పీకర్ స్పందించి ఉండాలి, కానీ అప్పుడు స్పందించలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో కూడా స్పందించకుండా తాత్సారం చేస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం వైఎస్ఆర్సీపీకి ఎక్కువ టైం ఇస్తే కనుక, ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువ టైం వస్తుంది. ఎక్కువ టైం వస్తే ప్రజా సమస్యలన్నిటి కూడా అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇవ్వకుండా ఉండడం కోసం ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అనేక అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న పరిస్థితి. నేను చూసాం, గుంటూరులో మిర్చికి సంబంధించి మొత్తం ధర పతనం అయిపోతే ఆ అంశాన్ని కూడా వైఎస్ఆర్సీపీ భుజాన్ని ఎత్తుకుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెళ్లారు. ఆ సందర్భంగానే చంద్రబాబు నాయుడు స్పందించి కేంద్రానికి లేఖ రాశారు తప్ప అప్పటి వరకు కూడా మిర్చికి సంబంధించిన సమస్యను ఎక్కడ ప్రస్తావించిన పరిస్థితి కూడా లేదు. ఇతర అంశాలు కూడా చాలా అంశాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేస్తామంటూ చెప్పింది. దాదాపు 9 నెలల కాలమైనా కానీ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన రెగ్యులర్ పథకాలను కూడా నిలిపివేసిన పరిస్థితి. అమ్మఒడికి సంబంధించి దాదాపు 83 లక్షల మంది విద్యార్థులు అమ్మఒడి అందక ఈ రోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైతు భరోసా అందక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అన్ని అంశాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రభుత్వం సంబంధించి అసెంబ్లీలో ప్రశ్నించాలని వైఎస్ఆర్సీపీ భావించింది. కానీ సాధారణ ఎమ్మెల్యే లాగే మీకు 5 నిమిషాలు టైం ఇస్తాం, 3 నిమిషాలు టైం ఇస్తామంటే అది సాధ్యం కాదు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతున్న పరిస్థితి. కనుక ప్రతిపక్షం ఇస్తే కనుక ఖచ్చితంగా ఎక్కువ సమయం వస్తుంది. ఎక్కువ సమయం వస్తే ప్రజా సమస్యలు మరింత లేవనెత్తే అవకాశం అయితే అసెంబ్లీలో ఉంటుందనేది వైఎస్ఆర్సీపీ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత అసెంబ్లీ సమావేశాలు కూడా చూసాం, పూర్తిగా అసెంబ్లీ మొత్తం కూడా ఏకపక్షంగా నడిచిన పరిస్థితి. కౌన్సిల్ మాత్రమే ప్రజా సమస్యల మీద కొంత వేదికగా నడిచింది. ఎందుకంటే కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రశ్నోత్తరాల సమయంలో అనేక ప్రశ్నలు లేవనెత్తడానికి, దానికి పరిష్కారాలు చూపడానికి, ఆ ప్రజల గొంతుకును వినిపించడానికి అక్కడ అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపించింది. అదే అవకాశం అసెంబ్లీలో కూడా కావాలనేది చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే మాత్రమే అసెంబ్లీకి వస్తాము, లేదంటే ప్రజాశక్తుల్లో కిందకెళ్లి ప్రజల మధ్యనే ఉంటాము, ప్రజా సమస్య ప్రజలకు అందరికీ తెలియజేస్తాం, కూటమి ప్రభుత్వం ఎటువంటి విధానాలను అవలంబిస్తుంది అనే అంశాలన్నీ కూడా ప్రజలకే దృష్టికి తీసుకెళ్తామంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ గొంతుకులని నొక్కడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేది చాలా స్పష్టంగా అవుతుంది, అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీడియా మీద కూడా ఆంక్షలు పెట్టిన, ఇప్పటి వరకు కూడా మీడియా మీద ఎటువంటి ఆంక్షలు లేని పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొంత మీడియాని కూడా పక్కన పెట్టిన పరిస్థితి, లోపలికి అనుమతించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఏం జరుగుతుంది, లేదా ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనే అంశాలు బయటకు వస్తే అవన్నీ ప్రజల్లో చర్చకెళ్తాయి కాబట్టి మీడియాని కూడా ఎలా చేయలేము. ఈ అన్ని అంశాల మీద ఒకటి ప్రతిపక్ష హోదా, 2 మీడియా మీద ఉన్న అంశం, 3వది ప్రజలకి ఎటువంటి హామీలు ఇచ్చారో హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నింటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం నిర్వహించబోతున్నారు. ఒక సమావేశం అనంతరం ఒక క్రియాశీలకమైన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ఆధారంగానే అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ ఎటువంటి పాత్ర పోషించబోతుంది అనేది అయితే చాలా స్పష్టంగా ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే ఉందో ఆ ప్రెస్ మీట్ లో పెడితే కనుక అక్కడ వివరించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పొచ్చు. పూర్తిగా కూటమి ప్రభుత్వం ఇటు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో వినిపించకుండా కోసమే వైఎస్ఆర్సీపీని ఇవ్వలేదనేది కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. దీని మీద సమావేశంలో
తెలుస్తుంది కార్తిక్. రైట్ సురేందర్.